హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడనా, మనం నిన్న లెసన్ నేర్చుకున్నాం కదా, హాఫ్ ఆఫ్ ద లెసన్ కంప్లీట్ చేసుకున్నాము. సో చూడనా, ఈరోజు నెక్స్ట్ కంటిన్యూ చేసుకుందాము. వైల్ పురాణ్ భగత్ సాట్ బెనెత్ ద ట్రీస్ ఎట్ ద shrine, absolutely still praying, the animals of the forest came to him. Soon the deer, the langurs, and even the Himalayan black bears came to him willingly. అంటే ఏంటంటే నాన్న చూడండి, తను అక్కడ ఏం చేశాడు, ఆ పురాణ్ భగత్ ఏం చేశాడు అంటే ఆ చెట్ల కింద, ఆ పుణ్యక్షేత్రంలో ఉన్న చెట్ల కింద కూర్చుని ప్రే చేసుకుంటుంటే అక్కడ ఏమైంది నాన్న, యానిమల్స్ అన్ని డీర్స్, లంగర్స్, హిమాలయన్ బ్లాక్ బీర్స్, హిమాలయాల్లో ఉన్న ఎలుకబంట్లు కూడా వస్తున్నాయి. ఏంటంటే ఆయన దగ్గరికి విల్లింగ్నెస్ అంటే మనస్ఫూర్తిగా ఆయన దగ్గరికి, అంటే ఆయన ప్రే చేస్తుంటే ఆయన దగ్గరికి వచ్చి కూర్చోవడం జరుగుతుందన్నమాట. ఇయర్స్ ఇయర్స్ పాస్డ్, దెన్ వన్ rainy night Puran Bhagat was awakened from his sleep by a nervous langur. Puran Bhagat looked out into the night and saw the rain water rushing down the mountain side, losing the earth and carrying it away. చూడనా, ఇక్కడ ఏంటి, ఇయర్స్ పాస్డ్ అంటే సంవత్సరాలు గడిచాయంట. దెన్ వన్ రైనీ నైట్, ఒక రోజు ఎలా ఉందంట, వర్షాలు కురుస్తున్నాయంట. ఇక్కడ పిక్చర్లు ఇచ్చారు చూడనా. అప్పుడు పురాణ్ దాస్ ఏం చేశాడంట, అవేక్డ్ ఫ్రమ్ హిస్ స్లీప్ అంటే ఏంటి, ఆయన నిద్రలో నుండి లెగటం జరిగిందనమాట. లుక్డ్ అవుట్ ఇన్ టు ద నైట్ అండ్ సా రైన్ వాటర్ రషింగ్ డౌన్ ద మౌంటైన్ సైడ్. అంటే ఏంటి, ఎక్కువ వర్షాలు పడుతుంటే ఆ మౌంటైన్స్ నుండి వాటర్ అన్నీ కూడా ఏమవుతున్నాయి, రష్ అంటే వరదగా వచ్చేస్తున్నాయి అని చెప్పి పురాణ్ దాస్ అనుకున్నాడనమాట. లూజింగ్ ద ఎర్త్, లాసింగ్ ద ఎర్త్ అండ్ క్యారీయింగ్ ఇట్ అవే. అంటే ఆ ఎర్త్ని లూజ్ అంటే తడిసిపోతే మనకి మట్టి అంతా ఎలా అయిపోతుందనా, మనకి మెత్తగా అయిపోతుంది కదా, దాని మొత్తం ఎర్త్ని అంతా అలా చేసేసి ఎర్త్ని కూడా మొత్తం క్యారీయింగ్ ఇట్ అవే అంటే తనతో పాటు ఆ భూమిని కూడా, ఆ మట్టిని కూడా తీసుకెళ్ళిపోతుందంట ఆ రైనీ వాటర్ అనేది. నెక్స్ట్ దేర్ he realized that there would be a mudslide and the villagers would die as they slept if he did not warn them. అతనికి అనిపించింది అనమాట, ఇన్ కేస్ నేను కానీ విలేజర్స్కి అది వార్న్ చేయలేదు అంటే వాళ్ళు పడుకుంటూ ఉంటారు, అది ఖచ్చితంగా ఒకానొక రోజు జరుగుతుంది, విలేజర్స్ అందరూ కూడా చనిపోతారు, నేను చెప్పకపోతే ఎంత ప్రమాదం జరిగిపోతుంది అని పురాణ్ భగత్ అనుకున్నాడు. Puran Bhagat rushed down into the village with the animals and awaked everyone. He urged the villagers to move quickly across the valley and up the next hill. అంటే ఏంటంటే నాన్న, అక్కడికి ఆ వ్యాలీ దగ్గరికి, ఎక్కడి నుండి అయితే వాటర్ వస్తున్నాయో ఆ వ్యాలీ దగ్గరికి గబగబా వెళ్ళాలి అని చెప్పి విలేజర్స్ అందరినీ ఏం చేశారు, అలర్ట్ చేయటం జరిగింది. ఎవరు, పురాణ్ భగత్. నెక్స్ట్ he shouted, making sure that everyone left before he followed. At daylight, the villagers crept up to the place where Puran Bhagat sat against a tree with his animals around him. They found him dead. They built a shrine there in Puran Bhagat's memory and they worship him even today. అంటే ఏంటన్నా చూడండి, అందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఎట్ డే లైట్ అంటే ఏంటి, తెల్లవారుజామునే చూసేటప్పటికి విలేజర్స్ క్రెప్ట్ అప్ టు ద ప్లేస్ వేర్ పురాణ్ భగత్ సాట్ అంటే అక్కడికి పురాణ్ భగత్ ఎక్కడైతే ఉంటాడో అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి సాట్ అగెనెస్ట్ ఎ ట్రీ విత్ హిస్ యానిమల్స్ అరౌండ్ హిమ్. దే ఫౌండ్ హిమ్ డెడ్. పురాణ్ భగత్ ఏమైపోయినా, చనిపోయి ఉన్నాడు. దే బిల్ట్ ఏ ష్రైన్. వాళ్ళు ఏం చేశారు నాన్న, ష్రైన్ని నిర్మించడం జరిగింది. ష్రైన్ అంటే ఏంటి, ఒక గుడిని ఎవరి కోసం, పురాణ్ భగత్ కోసం నిర్మించి దేర్ ఇన్ పురాణ్ భగత్స్ మెమరీ అండ్ దే వర్షిప్ హిమ్ ఈవెన్ టుడే. ఈ రోజుకి కూడా పురాణ్ భగత్ని ఏం చేస్తున్నారు నాన్న, అందరూ కూడా పూజించడం జరుగుతుంది. సో మీరు 1-2 సార్లు ఈ లెసన్ని క్లియర్గా చదివి వచ్చే వరకు అర్థం చేసుకుని చదువుతారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నాన్న. థ్యాంక్ యూ.